అలనాటి కాలంలో అత్రి మహర్షికి అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో జన్మించిన దత్తాత్రేయుడు గాలవముని కుమార్తె లీలావతిని కళ్యాణం చేసుకుని సాంసారిక జీవనం గడపసాగాడు. కాలక్రమేణా సంసార జీవితం మీద విరక్తి కలిగిన దత్తాత్రేయుడు తన జీవనాన్ని చాలించి త్రిమూర్తుల్లో ఐక్యం అవ్వాలని సంకల్పించుకున్నాడు. ఆ విషయాన్ని తన భార్య లీలావతికి తెలియజేయగా ఆమె ఎంతో వేడుకొని ఆ నిర్ణయాన్ని మార్చమని ప్రార్థించింది. తన అందచందాలతో ఆయన మనస్సును మార్చాలని ఎంతో ప్రయత్నించింది. అది గ్రహించిన దత్తాత్రేయుడు కోపోద్రిక్తుడై నీవు మహిషిగా జన్మించు అని శపించాడు. ఆ శాపం విన్న లీలావతి దుఃఖంతో తట్టుకోలేక నీవు కూడా మహిషిగా జన్మించు అని ప్రతిశాపం పెట్టింది. అలా ఒకరినొకరు శపించుకొని మహిషంగా జన్మించారు. కొంతకాలం విహరించిన అనంతరం దత్తాత్రేయుడు తిరిగి త్రిమూర్తుల్లో ఐక్యమయ్యాడు. ఇది తెలిసిన మహిషి ఇది దేవతల కుట్ర అని భావించి వారితో యుద్ధం చేయాలని సంకల్పించింది. కానీ దేవతలను ఎదుర్కొనేంత శక్తి తనకు లేదని గ్రహించి తపస్సు ద్వారా అపారమైన శక్తి సంపాదించాలనే నిర్ణయం తీసుకుంది. అలా ఆ రాక్షసి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించింది. నిద్రాహారాలను విడిచిపెట్టి కఠిన తపస్సు చేస్తుండగా ఆమె తపస్సు ప్రభావంతో 14 భువనాలు కంపించాయి. ఆ తపస్సు తీవ్రతను చూసిన దేవతలు భయపడి ఇంద్రుణ్ణి ప్రార్థించగా ఇంద్రుడు పంచభూతాలను పిలిచి ఆమె తపస్సుకు భంగం కలిగించండి అని ఆజ్ఞాపించాడు. గాలులు వీచిన, వానలు కురిసిన, అగ్ని జ్వాలలు చుట్టుముట్టిన మహిషి మాత్రం తన తపస్సును ఆపలేదు. చివరకు ఆమె కఠిన తపస్సుకు కరిగిపోయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు మహిషి వినమ్రంగా స్వామి బ్రహ్మదేవ నాకు మరణమే లేకుండా వరం ప్రసాదించండి అని కోరింది. బ్రహ్మదేవుడు ఓ మహిషి జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు, ఇంకేదైనా వరం కోరుకో అని చెప్పగా మహిషి క్షణం ఆలోచించి ఇద్దరి పురుషుల వల్ల జన్మించిన సంతానం చేత మాత్రమే నాకు మరణం కలగాలి అని కోరింది. బ్రహ్మదేవుడు తదాస్తని ఆశీర్వదించి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. మహిషి భీకరంగా నవ్వుతూ తన రాక్షస బలగాలను వెంటబెట్టుకుని సర్వలోకాలను అల్లకల్లోలం చేయడం ప్రారంభించింది. భయంకరమైన గర్జనలతో దేవ గంధర్వ కిన్నెర కింపురుష నర జంతువులను పీడిస్తూ యజ్ఞ యాగాది క్రతువులను భగ్నం చేసి విలయ తాండవం సృష్టించింది. ఆ తర్వాత స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను వెలివేసింది. ఇంద్రాది దేవతలు తట్టుకోలేక స్వర్గాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి పరిగెత్తుకు వెళ్లి వైకుంఠనాథుణ్ణి చేరి తమ కష్టాలను వివరించారు. త్వరగా ఏదో ఒక వినూత కార్యం చేసి మమ్మల్ని రక్షించండి స్వామి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి వారిని ఓదారుస్తూ దేవుళ్ళారా బ్రహ్మవరం కారణంగానే ఇదంతా జరుగుతుంది, సమయం వచ్చే వరకు సహించక తప్పదు అని చెప్పి దేవతలను తిరిగి పంపించాడు. ఆ తర్వాత శ్రీనివాసుడు మహిషి సమస్యకు పరిష్కారం ఆలోచించసాగాడు. లోపల ధ్యానిస్తూ ఉండగా మహావిష్ణువుకు ఒక పురాతన సంఘటన గుర్తుకొచ్చింది. అదేంటంటే అమృతం కోసం పాల సముద్రాన్ని మదించేందుకు దేవతలు దానవులు ఒక్కటే ఆదిశేషుని తాడుగా చేసి మందరగిరిని మదనదండంగా మార్చి పాలకడలిని మదించినప్పుడు పాల సముద్రం నుంచి అమృతం వెలువడింది. ఆ అమృతాన్ని స్వర్ణ బాణంలో దాచిపెట్టారు. కానీ రాక్షసులు దేవతలకు అమృతం దక్కనీయకూడదని కుట్ర పన్ని ఆ స్వర్ణ బాండాన్ని ఎత్తుకుపోయారు. అప్పుడు మహావిష్ణువు మోహిని అవతారం ధరించి అసురుల మధ్య ప్రవేశించి తన మాయా మోహన లీలలతో వారిని మంత్రముగ్ధుల్ని చేసి అమృతాన్ని దేవతలకు పంచి వారిని అమరుల్ని చేశాడు. జరిగిన మోసాన్ని గ్రహించిన అసురులు మండిపడి కోపంతో ఉప్పొంగిపోయారు. వారిలో ఒకరైన భస్మాసురుడు ఉగ్రావేశంతో సభను ఏర్పాటు చేసి అసుర సోదరులారా ఎప్పటి నుంచో ఆ దేవతల ముందు మనం మోసపోతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా అమరత్వం వారికి, మరణం మనకు. ఆ దేవతలను జయించడానికి ఏదైనా మార్గం చెప్పండి అని అడిగాడు. అప్పుడు సభలో ఉన్న రాక్షసులు అన్నా భస్మాసురా తపస్సు చేత సాధించలేనిదంటూ ఏదీ లేదు, ఆ తపస్సుకు నీవే సమర్థుడవు, దేవతల చేతనే వరం పొంది వారినే అనగదొక్కు అని సూచించారు. ఆ మాటలు విన్న భస్మాసురుడు ఆనందంతో శివుని కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. ఏకాగ్రతతో ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సు చేయగా దేవతలు మరొకసారి భయంతో వణికిపోయారు. చివరకు శివుడు ప్రత్యక్షమై భస్మాసుర వరం కోరుకో అని అనుగ్రహించాడు. భస్మాసురుడు వినయంగా నమస్కరిస్తూ నీలకంఠ
నేను ఎవరి శిరస్సుపై చేయి ఉంచితే వారు వెంటనే భస్మమైపోవాలి అని వరం కోరాడు. శివుడు తదాస్తని ఆశీర్వదించగానే భస్మాసురుడు కపటంగా నవ్వుతూ, స్వామి, వరమైతే ఇచ్చారు కానీ అది నిజమా కాదా అని ముందుగా మీపైనే పరీక్షిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు క్షణం తడబడి భయంతో పరుగులు తీయగా భస్మాసురుడు భీకరంగా నవ్వుతూ ఆయన వెనుకే పరిగెత్తసాగాడు. ఆర్తనాదంతో శివుడు శ్రీహరిని రక్షించమని ప్రార్థించాడు. పరమేశ్వరుని పిలుపు విన్న శ్రీహరి వెంటనే మరొకసారి మోహిని రూపాన్ని ధరించి భస్మాసురుడు ముందుకు వచ్చి అతని దారిని మళ్లించాడు. మోహిని అందాలను చూసిన భస్మాసురుడు మోహంలో మునిగిపోయి ఆమెను నన్ను మనువాడమని వేడుకున్నాడు. అప్పుడు మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు చిరునవ్వుతో, నన్ను మనువాడాలంటే నాతో సమానంగా నృత్యం చేసి నన్ను మెప్పించాలి అని అన్నాడు. ఆ మాటలు విన్న భస్మాసురుడు వెంటనే సిద్ధమై మోహినితో సమానంగా నాట్యం చేయడం ప్రారంభించాడు. నాట్యం కొనసాగుతున్న కొద్దీ మోహిని తన వయ్యారమైన నృత్య భంగిమలతో భస్మాసురుడిని మరింత మోహంలో ముంచెత్తుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు మోహిని నృత్యంలో భాగంగా తన చేయిని తన తలపై ఉంచగా భస్మాసురుడు కూడా అదే భంగిమను అనుకరిస్తూ తన చేయిని తన తలపై ఉంచుకున్న క్షణంలోనే అక్కడికక్కడే భస్మమైపోతాడు. అదే సమయంలో మోహిని రూపాన్ని చూసిన శివుడు కూడా క్షణం మోహితుడవుతాడు. వారి దివ్య మనోసంకల్పం వల్ల బాలభైరవుడు జన్మిస్తాడు. ఆ బాలభైరవుణ్ణి శివుడు తనతో పాటు కైలాసానికి తీసుకెళ్లాడు. శ్రీ మహావిష్ణువు ఈ పురాతన సంఘటనను గుర్తు చేసుకుని కైలాసంలో ఉన్న ఆ చిన్ని బాలుడే రాక్షసి మహిషిని సంహరించగలడని భావించి తన మనసులోని మాటను శివుడికి తెలియజేశాడు. శివుడు సంతోషంగా సమ్మతించగా వెంటనే శివ విష్ణువులు కలిసి ఆ దివ్య బాలుడిని 3 రోజుల పసి కందుగా మార్చి మెడలో ఒక మణిహారం వేసి భూలోకంలోని కేరళ అరణ్యంలో ఉన్న పవిత్రమైన పంపా తీరం వద్ద పచ్చిక గడ్డి మీద ఉంచి ఆశీర్వదించి వెనుదిరిగారు. అదే అడవి సమీపంలో ఉన్న పందల రాజుకు అపారమైన ఐశ్వర్యం ఉన్న వారసుడు మాత్రం కలగలేదు. ఎన్నో వ్రతాలు నోములు చేసినా వారికి సంతానం కలగలేదు. ఒకరోజు ఆ మహారాజు అడవికి వెళ్లి కేరళ అరణ్యంలో జంతువులను వెంబడిస్తూ అలసిపోయి పంపా తీరం వద్ద ఉన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా 7 శిరస్సులు కలిగిన నాగేంద్రుడు దగదగ మెరుస్తూ కనిపించాడు. ఆశ్చర్యంతో దగ్గరికి వెళ్లి చూడగా నాగేంద్రుని పడగ నీడలో పచ్చి గడ్డిపై దగదగ మెరిసే ఒక బాలుడు కనిపించాడు. ఆ దివ్య దృశ్యం చూసిన రాజు వెంటనే ఆ బాలుని ఎత్తుకొని ప్రేమతో ముద్దాడి భగవంతుడే నన్ను కరుణించి ఈ బిడ్డను ప్రసాదించాడు అని భావించాడు. అపారమైన ఆనందంతో రాజ్యానికి చేరుకుని మహారాణికి జరిగిందంతా వివరించాడు. అది విన్న మహారాణి ఆనందంతో ఆ బాలుడిని తన ఒడిలోకి తీసుకొని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. ఇలా కాలం గడుస్తుండగా పందల రాజ్యంలో బారశాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మెడలో మెరిసే మణికంఠహారం ధరించి అడవిలో దొరికినందున ఆ బాలుడికి మణికంఠుడు అని నామకరణం చేశారు. మణికంఠుడు అంతఃపురంలోనే ఘనంగా పెరిగాడు. ముద్దులొలికే మాటలతో ఆ దివ్య బాలుడు తన తల్లిదండ్రుల హృదయాలను నిత్యం ఆనందంతో నింపేవాడు. బుడిబుడి అడుగులు వేస్తూ కిలకిల నవ్వులు చిందిస్తూ తిరిగే మణికంఠుడిని చూసిన ప్రతిసారి మహారాణి నిత్యం తన్మయత్వంలో ఉనిగిపోయేది. కాలక్రమంలో మహారాణి గర్భం దాల్చి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయినా కూడా తన కన్న కొడుకు కన్నా మణికంఠుడు పైనే ఆమె ప్రేమ ఎక్కువగా ఉండేది. మణికంఠుడు కొంచెం పెద్దయ్యాక మహారాజు అతన్ని అగస్త్యముని గురుకులానికి తీసుకెళ్లాడు. మణికంఠుడు ప్రదర్శించిన వినయం చూసి అగస్త్యుడు సంతోషించి అతన్ని శిష్యునిగా స్వీకరించాడు. ఆ రోజు నుంచి మణికంఠుడు భక్తి వినమ్రతలతో విలువిద్యలు రాజవిద్యలు అన్ని ఏకాగ్రతతో ఏకకాలంలో అభ్యసించి గురువుకు ప్రియ శిష్యుడైనాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు అగస్త్య మహర్షి, నాయనా మణికంఠ, ఈ రోజుతో నీ విద్యాభ్యాసం పూర్తయింది. ఇక తిరిగి నీ రాజ్యానికి వెళ్లి తల్లిదండ్రులను సంతోషపరచు అని అన్నాడు. ఆ మాటలు విన్న మణికంఠుడు వినయంతో, గురువర్య, గురుదక్షిణ ఇవ్వడం శిష్యుని ధర్మం. నేను మీకు ఏం సమర్పించగలనో సెలవివ్వండి అని అడిగాడు.
మణికంఠుని మాటలు విన్న అగస్త్యుడు కన్నీరు పెట్టుకొని, నాయనా, నిన్ను చూసి ఎంతో గర్వంగా ఉంది. నీ వంటి శిష్యులకు ఎందరికో నేను విద్య నేర్పాను, కానీ పుట్టుకతో మూగగుడ్డివాడైన నా కుమారునికి మాత్రం నేనే విద్య నేర్పలేకపోయానని బాధతో చెప్పాడు. గురువు మాటలు విన్న మణికంఠుడు వెంటనే గురుపుత్రుని దగ్గరకు వెళ్లి అతని కళ్ళపై తన దివ్య హస్తాన్ని ఉంచాడు. తర్వాత అతని నాలుకపై బీజాక్షరాలు రాసి గురుపుత్రునితో, సోదరా, నన్ను చూడు అని పలికాడు. వెంటనే ఆ బాలుడు కళ్ళు తెరిచి చూశాడు. అతనికి చూపు కలిగింది. మరలా మణికంఠుడు, సోదరా, పితృదేవోభవ అని ఉచ్చరించు అని చెప్పగా గురుపుత్రుడు స్పష్టంగా ఆ మాటను పలికాడు. ఆ అద్భుతాన్ని చూసిన అగస్త్యుడు ఆనందంతో మణికంఠుని ఆశీర్వదించి రాజ్యానికి పంపించాడు. ఆ విధంగా మణికంఠుడు విద్యాభ్యాసం ముగించుకొని రాజకుమారుడిగా జీవిస్తున్న సమయంలో కొంతకాలానికి రాజ్యంలో కొత్త సమస్య తలెత్తింది. వావరం అనే ఒక బందిపోటు అడవిలో ప్రయాణించే వారిని దోచుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాడు. పందల రాజు సైన్యంతో వావరాన్ని సంహరించడానికి బయలుదేరబోతుండగా మణికంఠుడు ముందుకొచ్చి, తండ్రి, నేను ఒక్కడినే వెళ్లి వావరాన్ని అదుపులోకి తెస్తానని చెప్పి ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు. అడవిలో వావరాన్ని వెతుకుతుండగా అతడు ఎదురుపడ్డాడు. బాలమణికంఠుడి దివ్య తేజస్సు చూసి బందిపోటు వావరం క్షణంలోనే మారిపోయి సన్యాసిలా చేతులు జోడించి తనకు తెలియకుండానే మణికంఠుడి పాదాలపై వాలిపోయాడు. మణికంఠుడు వావరాన్ని లేవనెత్తి దీవిస్తూ, ఓ వావరా, రానున్న కాలంలో లోక కళ్యాణార్థం నేను శబరిగిరి శిఖరంపై కొలువుదీరుతాను. నన్ను దర్శించడానికి వచ్చే భక్తుల పూజలను స్వీకరించి వారికి మార్గం చూపే వావర స్వామిగా నీవు వెలుగొందుతావని ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి బందిపోటు వావరుడు మణికంఠునికి పరమ భక్తుడిగా మారిపోయాడు. ఇలా ఎప్పటికప్పుడు తన దైవత్వాన్ని చూపిస్తూ మణికంఠుడు రాజ్య ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఇదంతా చూస్తున్న ఆ రాజ్య మహామంత్రి మాత్రం లోపల కోపంతో మండిపడుతున్నాడు. కారణమేమనగా, సంతానం లేని పందల రాజు తర్వాత రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని తన వారసులను రాజులుగా చెయ్యాలని ఎన్నో ఏళ్లుగా ఆశపడ్డాడు. కానీ అనుకోకుండా అడవిలో దొరికిన మణికంఠుడు రాజ్యంలోకి రావడం, సంతాన యోగం లేని మహారాణికి కూడా తర్వాత సంతానం కలగడం, ఇవన్నీ మహామంత్రికి అసహనంగా మారాయి. కాలక్రమంలో మహారాజు మణికంఠునికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహామంత్రి కాలకూట విషయాన్ని మణికంఠుడు తినే ఆహారంలో కలిపాడు. కానీ సర్వజ్ఞుడైన ఆ హరిహర పుత్రుడు మణికంఠుడు ఏమీ తెలియనట్టు ఆ ఆహారాన్ని అమృతంలా భుజించి విషాన్ని కూడా జీర్ణించుకున్నాడు. మహామంత్రి ఆశ్చర్యపోయి దురాలోచనలను ఆపలేదు. మరింత కుట్ర పన్ని మహారాణిని చేరుకొని, అమ్మా మహారాణి, ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడా లేనట్టుగా మీ కన్న కొడుకును కాకుండా మహారాజు ఆ మణికంఠునికే పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నారు అని అన్నాడు. మొదట ఆ మాటలు విన్న మహారాణి ఆనందపడింది. కానీ మహామంత్రి మళ్ళీ, అమ్మా, మీ కన్న కొడుకు ఉన్నప్పుడు ఎవరికి పుట్టాడో, ఏ వంశానికి చెందినవాడో తెలియని మణికంఠునికి పట్టాభిషేకం చేయడం సరికాదు. ఇదేదో భయంకరమైన కుట్రలా అనిపిస్తుంది. మన రాజ్య కీర్తిని చూసి శత్రు రాజ్యం పన్నిన పన్నాగమేమో అనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే మన రాజ్యం ప్రమాదంలో పడుతుందని ఆమె మనసులో అనుమాన బీజాన్ని నాటాడు. ఆ మాటలు విన్న మహారాణి కంగారు పడి, సరే మహామంత్రి, ఇప్పుడు మనం ఏం చేయగలం అని అడిగింది. అప్పుడు మహామంత్రి, అమ్మా, మీరు తీవ్రమైన తలనొప్పని నటించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మహారాణి వెంటనే తలనొప్పి వచ్చినట్టు దాసిల ద్వారా మహారాజుకు సమాచారం పంపింది. అది విన్న మహారాజు ఆవేదనతో తల్లడిల్లిపోయాడు. దేశ దేశాల నుంచి వైద్యులను పిలిపించిన మహారాణి వ్యాధి ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు మహామంత్రి రాజు దగ్గరకు వెళ్లి, ఓ రాజా, మహారాణి తలనొప్పికి పులిపాలు మాత్రమే ఔషధం. ఈ రాజ్యంలో పులిపాలను తెచ్చే ధైర్యం ఉన్నవాడు మణికంఠుడు ఒక్కడే, కాబట్టి వెంటనే అడవికి పంపించండి అని చెప్పాడు. ఆ మాటలు విన్న మణికంఠుడు తన తల్లి క్షేమం కోసం వెంటనే సిద్ధమయ్యాడు. విల్లు చేతబట్టి బయలుదేరబోతుండగా పందల రాజు నిత్య పూజ సామాగ్రి, మార్గ మధ్యంలో తినడానికి అటుకులు, బియ్యం మొదలైన వాటిని 2 అరల ఇరుముడిలో కట్టి మణికంఠుడి తలపై పెట్టాడు. భారమైన హృదయంతో తన దత్తపుత్రుడిని అడవికి సాగనంపాడు. మణికంఠుడు అడవిదారి పట్టగానే త్రిలోక సంచారిగా పేరుగాంచిన నారదుడు రాక్షసి మహిషి దగ్గరకు వెళ్లి, ఓ మహిషి, నిన్ను మించిన వీరుడు వస్తున్నాడు. పాలబుగ్గల ఆ పసివాడే నిన్ను సంహరిస్తాడంట
అని చెప్పి ఆమెను రెచ్చగొట్టాడు. ఇంకొక వైపు ఇంద్రాది దేవతలు భూలోకానికి వచ్చి మణికంఠుని చేరుకుని అతనికి దైవ రహస్యాన్ని తెలియజేశారు. అంతలో మహిషి అక్కడికి చేరుకుంది. బాలుడి రూపంలో ఉన్న మణికంఠుని చూసి భీకరంగా నవ్వుతూ హేళన చేసింది. మణికంఠుడు ఉగ్రావేశంతో తన దివ్య శక్తిని ప్రదర్శించగానే మహిషి నేల కూలిపోయింది. ఆ రాక్షసుని సంహరించిన అనంతరం మణికంఠుడు ఉగ్ర రూపంలో ఆమె శవంపై విలయతాండవం చేశాడు. మహిషి రాక్షసు కార్చిన కన్నీళ్లు వరదలుగా మారి కేరళ అడవుల్లో ప్రవహించసాగాయి. ఆ దృశ్యాన్ని చూసి దేవతలందరూ ఆనందంతో పూల వర్షం కురిపించారు. అప్పుడు ఇంద్రుడే పులిగా మారాడు. ఆ పులి మీద స్వారీ చేస్తూ మణికంఠుడు రాజ్యానికి తిరిగి చేరుకున్నాడు. అంతఃపురంలోకి ప్రవేశించి పాలను తీసుకోండి అని చెప్పగానే ఆ దృశ్యం చూసిన మహారాజు, మహామంత్రి, మహారాణి ముగ్గురు మణికంఠుడి పాదాల మీద వాలి శరణు వేడారు. అప్పుడు మణికంఠుడు వారితో శాంతంగా ఇలా అన్నాడు: తల్లిదండ్రులారా, లోక కళ్యాణం కోసమే ఇదంతా జరిగింది. ఇది ఆడిన వింత నాటకంలో మనం పాత్రలో మాత్రమే, ఆడించేది హరిహరులే. నేటితో మీకు నాకు ఉన్న రుణం తీరిపోయింది. ఇక నేను తపోదీక్షకు వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందారు. వెంటనే మణికంఠుడు వారిని ఓదారుస్తూ, తల్లిదండ్రులారా చింతించకండి, ఇదే ప్రాంతంలోనే మీకు దగ్గరగా కొలువు తీరదానని చెప్పి తన విల్లుని ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించాడు. శబరిగిరి శిఖరంపై నిలిచింది. ఆ తర్వాత మణికంఠుడు తల్లిదండ్రులతో, ఆ బాణం నిలిచిన చోట నాకు స్వర్ణ మందిరాన్ని నిర్మించండి. ప్రతి సంవత్సరం నన్ను దర్శించడానికి వచ్చే భక్తులకు నేను మకర జ్యోతిగా దర్శనమిస్తానని చెప్పాడు. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు పుత్ర శోకంతో అయ్యప్ప అంటూ విలపించారు. మణికంఠుడు వారిని దీవిస్తూ, ఇక నుంచి నేను అయ్యప్పగానే కొలువు తీరతానని చెప్పి తపోదీక్షకు వెళ్లిపోయాడు. కొంతకాలానికి శబరిగిరి శిఖరం పైనే 18 మెట్లపై అభయ స్వరూపుడై కొలువు తీరిన అయ్యప్ప స్వామి తన భక్తుల కష్టాలను తొలగిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనులు అయ్యప్ప స్వామిని భక్తితో పూజిస్తూ ఆయన ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి.